మంత్రి గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష చాలా విషయాలు మాట్లాడాడు. కానీ ప్లీజ్ వాస్తవాలా కాదా రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడు సమయం సందర్భం కూడా లేకుండా బాలరాజు గారు అదే సమయంలో ఆపర్చునిటీ ఇస్తాం మాట్లాడు. ఏదో ఒక విధంగా అపోజిషన్ పార్టీ పైన బురదేస్తే వీళ్ళ మనుగడ సాధించుకోవచ్చని తప్పుడు ప్రచారం చేస్తూ ఇప్పుడు కూడా అదే పందాల ముందుకు పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. మీరు చాలా అకేషన్లు ఉంటాయి, మీరు అవన్నీ చెప్పుకోవడం తప్పలేదు. మీరు చెప్తారు, మేము చెప్తాం, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. కానీ ఈరోజు ఈ సందర్భంలో సీరియస్నెస్ లేకుండా కావాలని సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం, ఒక పక్క వాళ్లే చెప్తున్నారు ఇప్పటికే ప్రజల్లో అనుమానం వచ్చింది, అనుమానం వస్తూ ఉంది అన్నారు. ఈ అనుమానం రావడానికి ఎవరు కారణం అధ్యక్ష? మీరు కాదా? ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఏదైతే ఈ ప్రాజెక్ట్ ని 80 సంవత్సరాలుగా తెలుగువారి కళ ఎప్పటి నుంచో ఊహించారు. ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలోనే ఆ రోజుట్లో ఈ ప్రాజెక్టు కావాలని ఎస్టిమేట్స్ కూడా తయారు చేశారు. కానీ ఆ రోజు దానికి కార్యరూపం సాధించలేకపోయారు. దానివల్ల మళ్లీ ఒకసారి చూస్తే 1980లోనే అంజయ్య గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఇంత మునిపే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పని ప్రారంభించి టెండర్లు పిలిచి మళ్లీ ఆ టెండర్లు ప్రీ క్లోజర్ చేశారు. దానివల్ల ఆయన చనిపోయే రోజుకు కూడా ఆ టెండర్ పిలిచి మళ్లీ క్యాన్సిల్ చేశారు. ఆ డిలే 2014 వరకు వెళ్ళింది ప్రాజెక్టు విషయం. మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ముందు రోసే పోవడం, అది కూడా కాకుండా పోవడం, మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్లడం చాలా జరిగి 2013కి ఎండ్కి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర రాకమనుపు ఇది ఫైనలైజ్ చేశారు. అది కూడా 16% దగ్గర లెస్ కోట్ చేశారు. అంత పెద్ద ప్రాజెక్టులో 16% ఏదైతే లెస్ క్లోజ్ చేశారో అక్కడి నుంచి కూడా ఇది అవుతుందా లేదా అనే ఒక అనుమానంతో ప్రాజెక్ట్ నేను టెండర్లు పిలవాలా, మా గవర్నమెంట్ లో పిలవాలా, పిలిచింది కాంగ్రెస్ హయాంలోనే. ముందు రాజశేఖర్ పిలిచారు, పిలిచిన తర్వాత బలవంతపు క్లోజర్ చేశారు. ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి. చేసిన తర్వాత డిలే కోర్టులకు వెళ్లడం, పోటీ పడడం అన్నీ అయిన తర్వాత 2013 ఎండ్కి టెండర్లు ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. అంతలోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినప్పుడు ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, అది వాస్తవం. ఆ రోజు పెట్టింది హైదరాబాద్కి ఆదాయం పోయింది, ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందులున్నాయి, కొత్త రాష్ట్రం కొత్త రాజధాని కట్టుకోవాలి, ఆదాయం కూడా లేదు. కాబట్టి ఈ పోలవరం ద్వారా అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చారు. అది రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నాయి. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ మారిగా ఎప్పటికప్పుడు ఆ మాట మాట్లాడను. ఇదే హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, గోదావరి నీళ్లు శ్రీశైలంకి తెలంగాణ భూములు తీసుకుపోతానంటే ఆ రోజు నేను చెప్పాను, అడ్వైజ్ చేశా యాజ్ ఎల్డర్లీ పర్సన్ గా, అయ్యా వద్దు, ఈరోజు తెలుగు గంగ ద్వారా తమిళనాడుకు మనం నీళ్లు తీసుకుపోలేకపోతున్నాం, అలాంటి సందర్భంలో మళ్లీ మీరు ఇంకొక వెంచర్ చేస్తామంటున్నారు, అది జరిగే పని కాదు అని ఆ రోజు చెప్తే వినకుండా మాట్లాడిన ఇదే హౌస్ అధ్యక్ష, మీరు కూడా ఉన్నారు. ఆ రోజు వినలేదు. ఈరోజు ఏమైంది? అదే జరిగింది. అందుకని అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే 2014లో నేను ఆ రోజు ముఖ్యమంత్రి పార్టీ గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాం, ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి ఉంటే నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రధానమైన విషయం 7 మండలాలు మనకు రావాలి. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. ఒకసారి అయిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క కన్సెంట్ కావాలి. వాళ్ళు కన్సెంట్ ఇవ్వరు, కన్సెంట్ ఇవ్వకపోతే ప్రాజెక్టు పూర్తి కాదనే ఉద్దేశంతో నేను ప్రధానమంత్రికి, అప్పుడు నేను కరుణలేదు కానీ రాజ్నాథ్ సింగ్ని
అదే మాదిరిగా వెంకయ్యనాయుడు గారిని అరుణ్ జైట్లీని కలిసి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ ప్రాజెక్టు గాని పూర్తి కాకపోతే ఈ రాష్ట్ర విభజన చాలా సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. దయచేసి దీన్ని క్లియర్ చేయమన్నా. ఫస్ట్ టైం అధ్యక్ష, ఇట్ ఇస్ రికార్డ్, ఇట్ ఇస్ రికార్డ్, యూ కెన్ గో త్రూ. మీరు ఆ 7 మండలాలు ముంపు మండలాలు ఏవైతే తీసుకురాకపోయింటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ముందుకు కూడా పోయే పరిస్థితి లేదు. పర్వాలేదు అధ్యక్ష, మామూలుగా తిడతారు వాళ్ళు, వాళ్ళ పనేదే పని. నేనేమి బాధపడడంలా, ఎందుకంటే తిట్టించుకోవడానికి మేము వచ్చాం. ఏం మాట్లాడతారు, విద్యత కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. అట్లయినా పర్వాలేదు. ఇంత సీరియస్ ప్రాజెక్ట్ ను కూడా కనీసం ఒక 10 నిమిషాలు వినే ఓపిక కూడా ఈ సభ్యులు కదంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడతారో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంట్రవర్సీ చేయవలసిన ప్రాజెక్ట్ కాదు. అనవసరంగా మీరే కాంట్రవర్సీ చేసుకుని మీరు తవ్విన గోతులో మీరే పడే పరిస్థితికి వస్తున్నారు తప్ప కాంట్రవర్సీ లేకుండా ముందుకు తీసుకుపోయే ప్రాజెక్ట్ ఇది. మీ సొంతం కాదు, నా సొంతం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఏకైనా సరే ఎవరితో అధ్యక్ష కాంట్రవర్సీ చేస్తుంది? ఎవరు? 41 మీటర్లకి ఆపేస్తున్నారు అని చెప్పింది ఎవరు అధ్యక్ష? ప్రజలు అపోహలు కల్పించింది ఎవరు? వీళ్ళు కాదా? వీళ్ళ మాజీ మంత్రి కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ఈ రోజు అదే పేపర్ వాళ్ళు నిన్న టీపీ ఏం చెప్పింది? ఒక అంగుళం కూడా తగ్గించేది లేదు, 45.72 మీటర్స్ కట్టి తీర్తాం, నిలువు కూడా పూర్తిగా పెడతామని చెప్పలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష కాంట్రవర్సీ చేసింది? ఎవరు ప్రజలు అపోహలు కల్పించింది? వీళ్ళు కాదా? వీళ్ళు కాదా అడుగుతున్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ సభలో వచ్చి తప్పుదారి పట్టించే పనులు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు, మీరు కాంట్రవర్సీ చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష ప్రజల్లో ఒక అపోహని కల్పించి ఒక పత్రికల ద్వారా కల్పించేది 41 మీటర్లే కడుతున్నారు, అందుకని కట్టట్లేదు అని చెప్పింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? వీళ్ళు కాదా అడుగుతా ఉన్నా. అలా మాట్లాడతారు అధ్యక్ష. కాంట్రవర్సీ కానీ అపోహలు కల్పించింది వీళ్ళు అధ్యక్ష. ఎందుకంటే ఎలాగో వీళ్ళు కట్టేస్తున్నారు, డ్యామ్ కట్టేస్తున్నారే, ఇది చేస్తున్నారే, ప్రజల్లో ఏదైనా ప్రయోజనం కలిగించాలి. వీళ్ళు ఎప్పుడు ఇదే అధ్యక్ష. ఎవరు అధ్యక్ష మాట్లాడేటప్పుడు అధ్యక్ష? ఎస్, మేము ఇప్పుడు ఓపిక పెట్టాం, మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఒక్కడికే జీవనాడి, ఆయన ఒక్కడే ఏదో పోలవరం కోసం ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? బీజేపీ స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష, ముంపు మండలాలు అసలు అడగలేదని. ఒక్క నిమిషం ఆయన ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు. లెట్ హిమ్ కంప్లీట్. డోంట్ క్రియేట్ ఎనీ హర్డిల్స్, లెట్ హిమ్ కంప్లీట్. మాట్లాడుతున్నారు. రైట్. చెప్పండి. మీరు రైట్. నాని ప్లీజ్ మినిస్టర్. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రాజెక్టు విషయాలు అధ్యక్ష, ఆ రోజు కేంద్రం మామూలుగా ఫస్ట్ కేబినెట్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మెంబర్స్ స్వేరింగ్ కి సమనింగ్ పార్లమెంట్ సమన్ చేసిన తర్వాత మెంబర్స్ అందరూ కూడా స్వేరింగ్ చేసిన తర్వాత కేబినెట్ ముందయిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ అయి రెగ్యులర్ బిజినెస్ కి వస్తారు. కానీ చరిత్రలో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్టు విషయంలో ప్రాధాన్యత ఇచ్చి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆర్డినెన్స్ పాస్ చేసి, అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటారో లేదని ప్రణబ్ ముఖర్జీ గారు ఉంటే ఆయన ముందుగానే సౌండ్ చేసి ఈ సెన్సిటివ్నెస్ ఉంది కాబట్టి మీరు కూడా కన్విన్స్ కండి, లేకపోతే మళ్ళీ ఇవ్వలేము, సమస్య వస్తుందంటే ఆయన కూడా ఒప్పుకొని అప్పుడు 7 మండలాలపైన ఆర్డినెన్స్ సంతకం చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత యాక్ట్ చేశారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం గారు అనుకోకపోయి ఉంటే మళ్లీ 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత జూన్ 2 2 రాష్ట్రాలు విభజన జరుగుతాయి. మళ్లీ ఏమాత్రం జరగాలన్నా తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, వాళ్ళ అసెంబ్లీ పాస్ చేయాలి, మన అసెంబ్లీ పాస్ చేయాలి, అప్పుడే జరిగేది. అలాంటి ఫస్ట్ స్టెప్ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని మనం క్రాస్ చేసుకోగలిగాం. అక్కడి నుంచి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే నేను ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్తూ
నేను ఒకసారి మెమరాండం ఇస్తే ఆయన నీతి ఆయోగ్కి ఒక లెటర్ రాశారు, ఎగ్జామిన్ చేయండి ఏవేవి పాసిబిలిటీనో చేద్దామని చెప్పి రాస్తే నీతి ఆయోగ్ ఒక రికమెండ్ చేశారు. ఆ రోజు ఉండే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికే 16 ప్రాజెక్టులు నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 16 ప్రాజెక్టులు ఏవి కూడా ప్రగతిలో లేవు, చాలా స్లోగా జరుగుతున్నాయి. కాబట్టి ఇది కూడా మార్గైతే చాలా నష్టం వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే వాళ్ళ ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని పూర్తి చేస్తారని ఆయన రికమెండ్ చేసిన దానిపైన కేబినెట్కి వచ్చి ఆ ప్రాజెక్టు మనకిచ్చారు. ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలా, ఈ ప్రాజెక్టుని అడిగి తీసుకోవాలా, కానీ వాళ్ళు కూడా ఆఫర్ చేశారు. కాబట్టి కేంద్ర ప్రాజెక్టు మనం దాన్ని అమలు చేశాం తప్ప ఎగ్జిక్యూషన్ తప్ప ప్రాజెక్టు మంది కాదు. అందుకే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఈ ప్రాజెక్టు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేంద్ర మంత్రి గారిని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తూ వచ్చాం. అంతే తప్ప ఎప్పుడు కూడా నేనేదో వ్యక్తిగతంగా కావాలని, ఎందుకంటే అధ్యక్ష ప్రాజెక్టు కోట్ చేసిందే 16% లెస్. అప్పటికే అబ్నార్మల్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని అడిగారు. 1.5 year మీరు ఇచ్చేశారన్నారు. అక్కడ ల్యాండ్ అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దిశ 1,50,000 2 లక్షల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చారు. వాళ్ళు దానిపైన ఇష్టం లేకుండా వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఎవరైతే ప్రాజెక్టు దగ్గర ఉండే వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అధ్యక్ష కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉంది. ఆ సమయంలో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మళ్లీ వాళ్ళని కన్విన్స్ చేసి ప్రాజెక్టును ఒక దారిలో పెట్టాలని వాళ్ళ దగ్గర విత్డ్రా చేయించి కాంపన్సేషన్ ఒకే రోజు 610 కోట్ల రూపాయలు డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి. ఇండ్లు కట్టించి వాళ్ళని పక్కకు పంపించి అక్కడి నుంచి ప్రాజెక్టు ప్రారంభించాం. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో మాట్లాడడం ఎక్కడున్నా ఎక్కడ పోయి చూడండి. మీరు ఊరికి అనవసరంగా మాట్లాడితే ఎట్లా, ఏం కట్టలేదు మీరు ఎట్లా సార్? అధ్యక్ష ఇవన్నీ కలిసి మళ్ళా చెప్పండి, మీరు సమాధానం చెప్పండి, నన్ను అయిపోనండి. మేము అడిగేది అధ్యక్ష, ఆయన చెప్పాడు 16% లెస్ అయిపోయింది, 16% లెస్ అయింది, ఇప్పటికే చాలా కాలాతీతమైంది, ఈ ప్రాజెక్ట్ కట్టాలి. సో ఆ విధంగా మేము 16లో ఒప్పుకున్నాం, క్యాబినెట్కి వెళ్ళాం అని చెప్పారు అధ్యక్ష. ఎస్ ఆర్దాగ్ ఓకే అధ్యక్ష. మేము అడిగేది ఒకటే అధ్యక్ష, ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు 16% లెస్ అయిపోయింది, ఈ దాంట్లో కట్టలేము, చాలా ల్యాండ్ పెరిగిపోతోంది, R&R పెరిగిపోతోంది. అంత పెరిగిపోతామని దూరదృష్టిలో ఉన్న ఆ మహనీయుడు 2017 క్యాబినెట్లో 2010-11 సంబంధించిన 16,000 కోట్ల రూపాయల క్యాపింగ్ కి 13-14 రేట్స్ కి లోపలే మేము ఒప్పుకుంటాము, అంతకన్నా ఎక్కువ అయితే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎందుకు ఒప్పుకున్నాడు అని అడుగుతున్నాం అధ్యక్ష. దట్ ఈస్ ద రీజన్. ఈ రోజు ఇంత తేడా అనామలీ ఎందుకు వచ్చింది అంటే అధ్యక్ష, ఆ ఫ్రీజింగ్ అధ్యక్ష, ఆ ఫ్రీజ్ ఒప్పుకున్నాడు. దానికి సమాధానం చెప్పానండి. ఈ రోజు ఆయన చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు 10లో పిలిచారు, తర్వాత కాలాతీతంగా ఆల్మోస్ట్ 7 years. ఈ 7 years లో రేట్లు మారుతాయి, అన్ని రకాలుగా రేట్లు మారుతాయి, ల్యాండ్ పెరిగిపోయింటది, R&R జనాలు PDFs పెరిగిపోయింటాయి. కనీసం ఈ 2.5 సంవత్సరంలో ఆయన 14 నుంచి 2.5 దాకా ఎన్ని వేల ఎకరాలు కావాలి, ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అని ఎందుకు ఎన్యూమరేషన్ చేసుకోకుండా ఆయన వెళ్ళాడు? ఆయన చెప్పానండి, చెప్పబ్బా, యాడ్ చెప్పు, చెప్పానండి ప్లీజ్. కంప్లీట్ ఏదైనా రాసుకోమన్నాను సార్. తర్వాత ఆయన మాట చెప్పారు ఏం సార్ అది? మీరు కూడా మినిస్టర్కి అంటున్నారా, ఈయనకి అంటున్నారు? ప్లీజ్ 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 అక్కడ కూర్చున్నప్పుడు ఏం చేశారు? కూర్చోండి డాక్టర్ గారు. రాంబాబు గారు
రాంబాబు కూర్చోండి ప్లీజ్, మీరు మాట్లాడండి సార్. సస్పెండ్ చేయండి సార్. ఏ మధుసూదన్ సస్పెండ్ చేయాలంటే ఈయన సస్పెండ్ చేయాలి, ఆయన సస్పెండ్ చేయాలి. కూర్చోండి కూర్చో రాంబాబు కూర్చోండి సార్. చెప్పండి సార్. తప్పు సార్, మీరు నేర్పిన విషయాలు నేను దాకా ఎంత డెమోక్రాటిక్ కూర్చోండి. రైట్ మీరు మాట్లాడండి సార్. అదే సార్ మరోసారి మాట్లాడుతున్న డెమోక్రసీ గురించి మొత్తం చెప్తా. మాట్లాడు సార్. చెప్పండి సార్. నేను అన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు చెప్తా. ఇంకా ఏదైనా ఉంటే కూడా కరెక్ట్ చేసుకొని చెప్తా. నేను మాట్లాడండి. అర్థం చెప్తాను, ఆ విషయం కూడా చెప్తా. మీరు కూడా వేసుకున్నారా ఎంక్వైరీలు? ఏం చేసుకున్నారు అవి కూడా మాట్లాడతాం. అవి కూడా మాట్లాడతాం. అధ్యక్ష ప్లీజ్, ఈ ప్రాజెక్టు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనందరి కళ ఇది. ఈ ప్రాజెక్టుని కానీ ప్లీజ్ ఒక వ్యక్తి కలే కాకుండా రాష్ట్ర ప్రజలందరి కళ ఇది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా? అదే మరి అధ్యక్ష ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో అధ్యక్ష కేంద్రంతో పదే నీకు కలిసినప్పుడు కానీ, అదే మాదిరిగా సక్సెసివ్ మినిస్టర్స్ తో ఎవరైతే ఉన్నారో ఆ రోజు అధికారంలో వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టుల దిశ కొన్ని క్రూషియల్ గా ఉండే విషయాల్లో ఆ రోజు మనం చూస్తే కొంత ఫారిన్ మెషినరీ రావడం, వాళ్ళల్లో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా ఆ సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ డిజైన్స్ కానీ ఇవన్నీ CWS తో కోఆర్డినేట్ చేసుకుని ఫస్ట్ నుంచి దీంట్లో ఇంకొక పక్కన లెవెల్స్ కూడా కొద్దిగా ఎంతవరకు వస్తుంది అలాంటివి కూడా లేకుండా కొన్ని రాష్ట్రాలు ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకొక పక్క తెలంగాణ కూడా దాంట్లో ఇంప్లీట్ కావడం, వీళ్ళంతా కోర్టుకు వెళ్లడం, ఇలాంటి సమస్యలన్నీ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో కూడా పెండింగే కాకుండా అధ్యక్ష ఈ ప్రాజెక్టు నీళ్లు రిలీజ్ చేసే మునుపు రీహాబిలిటేషన్ చేశారా లేదని ఆర్గ్యుమెంట్స్ అన్ని జరుగుతున్నాయి. అదర్ స్టేట్స్ లో మనం సర్వే కూడా చేయాలి, వాళ్ళు సహకరించడం లేదు. ఆ విషయాన్ని కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అదే మరిగా సుప్రీంకోర్టులో కూడా మనం కాపలా కాసుకుంటూ గ్రీన్ ట్రిబ్యునల్ పోయారు, అక్కడ కూడా మనం విన్నోవర్ అయి అనేక విధాలుగా కాపాడుకుంటూ పనులు ఎక్కడ కూడా లేట్ కాకుండా ముందు తీసుకెళ్లాం. అక్కడి నుంచి అధ్యక్ష అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టు యొక్క రేట్లు పెరుగుతూ వచ్చాయి. 1-2 సార్లు నాతో కేంద్ర మంత్రి గడ్కరీ అయిన తర్వాత నాతో ఆర్గ్యూ చేశాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకోవడం లేదు, ఇది ల్యాండ్ అక్విజిషన్ మీదేనంటున్నారు, అది ఎట్లా అవుతుందని అడిగాడు. నేను ఆ రోజు చెప్పాను, మీరు ఈ ప్రాజెక్టులో చాలా స్పష్టంగా ఉంది, ప్రధానమంత్రి పార్లమెంట్ లో చెప్పారు, యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు ప్రాజెక్ట్ ఇన్క్లూడ్స్ రీహాబిలిటేషన్ అండ్ ఆల్సో ల్యాండ్ అక్విజిషన్. 2013 ఎందుకు సార్ ఇవన్నీ సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎందుకు ఊరికనో సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఆర్గ్యూ చేయండి. 2014 యాక్ట్ ప్రకారం మనకు కట్టాలి, 100% కట్టాలి, 190% ప్రకారం రీహాబ్ అంతా వాళ్ళే చేయాలా, నేషనల్ ప్రాజెక్ట్ అంతా బాగానే ఉంది అధ్యక్ష. అది కాదు అధ్యక్ష నేను అడిగింది, మన కళ ఆయన కళ నిజం, ఈ రాష్ట్ర ప్రజలందరి కళ తీర్చేది ఒకే ఒక తీర్చిన స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈయన కాదు, అది పక్కన పెడదాం. నేను అడిగేది ఒకటే, డబ్బానికి ఇబ్బంది తెలుసుకున్నాను కానీ నేను ఒకటే క్లియర్గా అడిగా అధ్యక్ష, నువ్వు 2017 క్యాబినెట్ లోకి వెళ్లేటప్పుడు నీకు 2.5 సంవత్సరం టైం ఉండింది, 2 సంవత్సరాల 9 నెలలు టైం ఉన్నప్పుడు ఏ విధంగా ఆ క్యాబినెట్ లో నీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన 2 మంత్రులు ఏ విధంగా 2010-11 ఏదైతే ల్యాండ్ ని ఆ రోజు ఎంతైతే ఎక్వైర్ చేశారో ఎంతైతే మొత్తానికి సంబంధించి దానికి మేము కమిట్ అవుతాము,
అని ఏ విధంగా మీరు ఒప్పుకున్నారు? 3 సంవత్సరాల వ్యవధిలో 5 PPA మీటింగులు జరిగితే ప్రతి మీటింగ్ లో అంటే ఏంది, వీళ్ళు ఒప్పుకోక ముందు అధ్యక్ష 5 PPA మీటింగుల్లో కూడా ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ మీటింగ్ నుంచి కూడా సార్ మీరు రివైజ్ కి సంబంధించి సబ్మిట్ చేయండి అడిగారు. అండ్ 5th PPA మీటింగ్ లో అయితే స్పష్టంగా సార్ దీంట్లో ల్యాండ్ ఎక్కువ ఉంది, ఎస్కలేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ని తేడా ఉన్నాయి, సో వీ హావ్ టు చెప్పిన తర్వాత ఇంత తేడా మీకు ముందే తెలిసిన తర్వాత మీరు 2017 క్యాబినెట్ లోకి ఈ అన్ని పరిగణనలో తీసుకోకుండా స్కోప్ పెరిగినా ఎస్కలేషన్ పెరిగి తేడా వచ్చినా ఏం పెరిగినా కూడా మాకు సంబంధం లేదు, స్టేటే కట్టుకుంటాము అని మీరు ఏ విధంగా 2010-11 16,000 కోట్లకు సంబంధించి ఎందుకు ఒప్పుకున్నారు? ఆ రోజే మీరు క్యాబినెట్ లోకి వెళ్ళక ముందు సార్ దాదాపు ఆ ప్రకారంకి పీడిఎఫ్ కిను ఇప్పుడు రివైజ్ పీడిఎఫ్ కిను దాదాపు చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు ల్యాండ్ కిను ఈ రోజుకి ల్యాండ్ కి తేడా ఉంది. ఇన్ని వేల ఇల్లులు ఇన్ని వేల ల్యాండ్ తేడా వచ్చిన తర్వాత 2013-2014 యాక్ట్ ప్రకారం అయితే చాలా వేల కోట్ల తేడా వస్తుంది. అది పెద్ద అవసరం లేదు. మీరు నిజంగా కానీ చిత్తశుద్ధితో చేస్తున్న ఉంటే 2-3 నెలల లోపల ఎన్యూమరేషన్ చేస్తున్నా కూడా ఇట్ ఈస్ సింపుల్ యాజ్ 2-3 months లో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ కాస్ట్ ఇంత అవుతుంది ప్రాజెక్ట్ కి రఫ్లీ అని మీరు క్యాబినెట్ లోకి పోయి ఉంటే బాగుండేది. అది మరిచి అది చెప్పకుండా 2013లో 14లో ఇది యాక్ట్ ఈ యాక్ట్ అని తెలిసి 17 దీంట్లోపలికి దానికి ఎందుకు ఒప్పుకున్నారని అడుగుతున్నా. మీరు చూస్తే అధ్యక్ష 2019 దాకా ఇందాక మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు అనేకం సార్ ఎవ్రీ టైమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద రైట్ వాళ్ళు ఒకటే చెప్పారు అధ్యక్ష, పైన 5.7 and 5.9 పారా సో అండ్ సో క్యాబినెట్ నెటెడ్ దీనికి సంబంధించి మీరు ఎస్టిమేట్స్ ఇవ్వండి, దీనికే మీరు కమిట్ అవ్వండి అని చెప్పి అనేక సార్లు రాశారు. అసలు ఎందుకు వచ్చింది? మీరు దాన్ని ఒప్పుకోపోవటం వల్ల కదా. కనీసం మీరు అన్నారు అక్కడ కొంత ల్యాండ్ ప్రాబ్లం ఉండింది, ఓకే, అదేంటి ఎగ్జిక్యూషన్ కి ప్రాబ్లం ఉండింది కానీ ఎన్యూమరేషన్ ప్రాబ్లం లేదు కదా. 2.5 years you could have done enumeration కదా. ఎన్ని వేల కుటుంబాలు 45.72కి వస్తుంది అన్నది మీరే చెప్పారు. నేను రాగానే 7 ముంపు మండలాలు తీసుకొచ్చాను మహాబహాన్ చెప్పుకున్న మీరు చెప్పుకుంటున్న ఇప్పుడు కనీసం 2.5 సంవత్సరాల దాకా ఎన్ని పీడిఎఫ్స్ అధ్యక్ష, జస్ట్ వాంట్ టు కోట్ దిస్ 2010 and 11 పీడిఎఫ్స్ ఎంతమందో తెలుసు అధ్యక్ష? రఫ్లీ 40,000. విత్ ఇన్ 2017 వాట్ ఆర్ ద పీడిఎఫ్స్? ఇట్ హస్ గాన్ టు 1,05,000. అంటే దాదాపు 65,000 పీడిఎఫ్స్ పెరిగినాయి అధ్యక్ష. అంటే 65,000 పీడిఎఫ్స్ వ్యత్యాసాన్ని 2 సంవత్సరాల 9 నెలల పాటు ఓకే మీరు ఆడ కోర్టులో ఉంది అది పక్కన పెడదాం, బట్ ఎన్యూమరేషన్ ఎందుకు చేయలేకపోయారు? అండ్ ప్లస్ మీరు పీపీఆర్ మీటింగ్ లో అప్పుడున్న అధికారులు స్పష్టంగా చెప్పారు దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ డిఫరెన్స్. అండ్ ఎలాగో కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది. కాస్ట్ ఎస్కలేషన్ ప్రాజెక్ట్ పెరిగే కొంది పెరుగుతూ పోతుంటుంది. దానికి సంబంధించి కూడా మాకేమొద్దు, మేమేం తీసుకోం అని ఎలా చెప్పారు అధ్యక్ష? దానికి అడుగుతున్నాం, దానికి ఎందుకు ఒప్పుకున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఎంత రూట్ కాస్ట్ ద హోల్ సినారియో ద సెంటర్ పాయింట్ ఇస్ 2017 క్యాబినెట్. అది దానికి చెప్పండి. మేము చెప్పేది అది 14 నేషనల్ 14 అయినప్పుడు మీరెందుకు దానికి క్యాపింగ్ ఎందుకు పెట్టాలని అడుగుతున్నా. 13-14 వరకే ఎందుకు చెప్పాలా? మేము ఓన్లీ కడతాం స్వామి, ఎన్ని ఇల్లులు ఉంటే ఎంత ల్యాండ్ ఉంటే దానికి డబ్బులు ఇవ్వండి మేము కట్టేంత వరకు అని చెప్పేసి ఉంటే ఈ సమస్య లేదు కదా. వై డిడ్ యూ క్యాప్? దానికి చెప్పకుండా ఇది కల అధ్యక్ష, ఇది కల సార్, అది కల సార్, ఇది ఇవన్నీ ఎందుకు సార్? స్ట్రైట్ క్వశ్చన్ టైం, స్ట్రైట్ అండ్ క్వశ్చన్. 2017 క్యాబినెట్ లో వై డిడ్ యూ క్యాప్ టు 2010, 11, 16,000 crores ఎట్ 2013-14 రేట్ ఎందుకు ఒప్పుకున్నావు? ఈ రోజు మూల సమస్య అధ్యక్ష చాలా మందికి తెలియాల్సింది అధ్యక్ష. 45,000 houses gone to 1,05,000 houses and the land acquisition 96,000 acres to 1,65,000 acres. ఈ 70,000 acres కానీ ఈ 60,000 ఇళ్లకు సంబంధించి కానీ కనీసం నువ్వు ఎందుకు ఎన్యూమరేట్ చేయలేకపోయావు? ఇదిగోండి అధ్యక్ష పీపీఆర్ దిస్ ఇస్ నాట్ నాకు చెప్పారు. మేమేమిదాన్ని ఏది ఇక్కడ ఉన్నదంతా కూడా ఇట్స్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఇట్స్ ఆన్ రికార్డ్. వాళ్ళు ఉన్నప్పుడు పీపీఆర్ మీటింగ్ లో కానీ చదువుకోమండి, కౌంటింగ్ ఎవరో పంపిస్తాను. ఎవ్రీ మీటింగ్ దెవ్ గోన్ అండ్ ఆస్క్డ్ ఏమని సబ్మిట్ చేయండి అని చేయలే. ఇది పక్కన పెడదాం. ఆఫ్టర్ ది క్యాబినెట్ డిసిషన్ ఆన్ ఎవ్రీ అకేషన్ దే హావ్ సెడ్ బీ లిమిటెడ్ టు 2017.
యూ కమ్ అప్ విత్ ఎస్టిమేట్ రేట్స్ అకార్డింగ్లీ అని రాలా. ఇవన్నీ కూడా ఇట్స్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఇది నేను ఇంకొకరు రాసింది కాదు, ఈరోజు అడుగుతున్నా, ఎందుకు మీరు ఆ విధంగా ఎలా వెళ్ళారు? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అనుభవం ఉన్న మీరు, 40 సంవత్సరాలు నాకన్నా ఈ భారతదేశంలో అనుభవం లేని నాయకుడు లేనన్న మీరు ఈ విధంగా దాదాపు 60,000 కుటుంబాలు, 60,000 ఎకరాలు ఏ విధంగా మీరు ఇది చేయాలని చూశారు అధ్యక్ష? హీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దట్. అది దానికి చెప్పింది సార్. ఈ సోదంతా వద్దు అధ్యక్ష. డైరెక్ట్లీ ఎందుకు వై ప్లీజ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడు. ఎంత టైం మాట్లాడినా 15/3/2017 మీటింగ్ కు 2 మంత్రులు ఉన్నారు, ఏం చేశారనేది మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష రెజల్యూషన్? కనీసం రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, మీడియా ఆలోచించాలి, వీళ్ళు ఆలోచించుకోవాలి. నేను చదివినిపిస్తాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్ కాంపోనెంట్లో మిగిలిన వ్యయం 100% 1/4/2013 నుంచి మొత్తం ఇరిగేషన్ కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. భారత ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనితో పాటు మొత్తం సమన్వయం, నాణ్యత నియంత్రణ, డిజైన్ అంశాలు, పర్యవేక్షణ, అనుమతులకు సంబంధించిన అంశాలను కేంద్ర జన వనరుల, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పరిశీలిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ పద్దుల విభాగంతో సంప్రదించి 1/4/2014 నాటికి ఇరిగేషన్ కాంపోనెంట్ వ్యయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంచనా వేస్తుంది. మళ్ళా రిపీట్ చేస్తున్నాను ఇక్కడ మెంబర్ సార్ అధ్యక్ష కరెక్ట్ కాదు సార్, ఏదంటే మహాడా కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నాడు అధ్యక్ష? ఆయన ఏమన్నాడు? 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ 2013-14 ప్రకారం అన్నాడు. నేను చదువుతాను అధ్యక్ష. అది 30 సెప్టెంబర్. నో సెంట్రల్ ఫండింగ్ అధ్యక్ష, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ for cost incurred before 1/4/2014, cost escalation beyond the cost on 1/0/2014 due to change in scope or price will not be funded by the center. దీంతో పాటు ఇదంతా దాంట్లో ఉన్నది అధ్యక్ష. దాన్ని చదవడు ఆయనకి ఏదైనా అవసరం అది చదివితే అధ్యక్ష. సార్ further while assessing the cost of the irrigation component of the project as on 1/0/2014, the Polavaram Project Authority would ascertain and ensure that additional cost of land acquisition, if any, is restricted to the land already identified the project and yet to be acquired but included in the assessment cost of 1604 approved by the advisory committee of irrigation అని చెప్తే దాన్ని మాట్లాడే అధ్యక్ష ఏముంది ఆడ 100%. అది కాదబ్బా, అది సెప్టెంబర్లో వచ్చింది, 2000 సెప్టెంబర్లో వచ్చింది. దాన్ని తీసుకొని వచ్చి ప్లేస్ చేసి తర్వాత ఈ పెట్టారు. అది మర్చిపోతే ఎట్లా అధ్యక్ష? క్యాబినెట్ లో పెట్టి దాని గురించి చెప్పట్లా. 1400 దట్స్ వాట్ ఇస్. ఎస్ మీరు 100% ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా అప్పుడు దానికి క్యాపింగ్ చేశారు. సార్ ఆయన ఎక్స్పీరియన్స్ 14 years యాజ్ అ చీఫ్ మినిస్టర్ అండ్ 40 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మిస్లీడింగ్ కి గాను ఇట్లాంటి దానికి కాదు అధ్యక్ష. సార్ ఇంకోటి అధ్యక్ష, నేను ఇందాక చెప్పిన కాస్ట్ ఎస్కలేషన్ ఇది కూడా ఆయనే గత దాంట్లో సార్ అక్కడ కూర్చొని మాట్లాడాడు, అందరు టీవీలు చూశారు. ఎవరు రామనాడు? నేను దాన్ని చెప్తే ఏం చేస్తా సార్? నేను చెప్తే ఇక్కడ రాజీనామా చేస్తావు చెప్పు. ఇక్కడ రాజీనామా చేస్తావా?
నేను క్యూసెక్కి టీఎంసీకి కానీ నేను సమాధానం చెప్తే ఇదే రామానాయుడు రాజీనామా చేస్తాడా చెప్పమని సార్, లేచి చెప్పమనండి సార్. నేను చెప్తే ఇదే రామానాయుడు రాజీనామా చేస్తాడా? ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్. రామానాయుడు గారు ఆగండి. రైట్, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మినిస్ట్రీ గారు సబ్జెక్ట్ ని సరిగా స్టడీ చేసి అవసరమైతే ఎక్కడన్నా కానీ కొన్ని గ్యాప్స్ ఉంటే అందరం కలిసి ఏ విధంగా కరెక్ట్ చేసుకొని కేంద్రం పైన ఒత్తిడి పెంచి ప్రాజెక్ట్ సాధించుకోవాలని ఆలోచిస్తే ఆ డైరెక్షన్ వేరేగా ఉంటుంది. కానీ ఎంత సమయమైనా తెలియనితనంతో మా మీద బురదల్లాలి కాబట్టి ప్రజలు మీ మీద బురద కాదు, ఏం చేస్తారో మీరే చూస్తారు. మళ్ళీ నేనేం చెప్తాను అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇష్టం లేకపోతే తినవద్దండి. ప్లీజ్ అధ్యక్ష, చాలా దారుణంగా మీరు వీళ్ళ ప్రవర్తన చూస్తా ఉంటే పూనకం వచ్చినట్టుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ లో కూడా అది మంచిది కాదు మీకు. 21/4/2020 అధ్యక్ష, ఇటీవల కాలంలో 21/4/2 మీరు పెట్టద్దంటే మాట్లాడదాన్ని మాట్లాడదు కాదండి, కన్ఫైడ్ సబ్జెక్టే. వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలేదు అధ్యక్ష, నాట్ లైక్ దట్. వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలేదు పర్వాలేదు, మన సబ్జెక్ట్ లో ఉన్నాం. కూర్చోండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి, మీరు మనం చేద్దాం. 21/4/2020 అధ్యక్ష, మీరు కంట్రోల్ చేసి చేయండి సార్. నేను వెళ్ళమంటే చెప్పండి సార్, చెప్పండి. రమేష్ చంద్ర వర్మ అని ఒక అతను ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాడు అధ్యక్ష. విత్ ది క్వశ్చన్ 1 సార్, ఇది విల్ ది సెంట్రల్ గవర్నమెంట్ బేర్ ది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ till its completion and execution. Apart from the cost of irrigation component of the Polavaram project, in addition, will the central government bear the land acquisition, rehabilitation and resettlement cost of the Polavaram project till the completion and execution? If yes, is there any confirmation from the Ministry of Finance, Government of India, with respect to providing for the land acquisition, rehabilitation and resettlement cost of the Polavaram project, along with the providing for irrigation component of the Polavaram project till its completion and execution? If yes, please provide with the details relating to such confirmation. Annitiki answer, Adhyaksha, reply 1 and 2. As per the Ministry of Finance,